profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. సెన్సెక్స్ సుమారుగా 99 పాయింట్ల లాభంతో, నిఫ్టీ కూడా 26 పాయింట్ల లాభంతో 9701 దగ్గర కనిపిస్తుంది. మేబీ 9700 సమీపంలో నిఫ్టీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో నిన్న కూడా ఒక కాలర్ అడగడం జరిగింది, బిట్ కాయిన్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా ఇక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు. సో బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? సో బిట్ కాయిన్స్ మీరు ఏజెన్సీల ద్వారా కొనటం కంటే కూడా డైరెక్ట్గా మీకు ఆన్లైన్ కొనుక్కునే సదుపాయం ఉంది. ఆర్ అసలు బిట్ కాయిన్స్ కంటే ఇంకా రకరకాల డిజిటల్ కాయిన్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఒక బ్లూంబర్గ్ రిపోర్ట్ నేను చదువుతున్నాను. సో ఆల్మోస్ట్ ఈ ఓవర్వెల్మింగ్ డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని 44 రకాల డిజిటల్ కాయిన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్లో డిజిటల్ కరెన్సీ రూపంలో అందుబాటులోకి వచ్చాయట. సో వీటిల్లో రిటర్న్స్ చూస్తే 500% రిటర్న్ ఇచ్చాయట వన్ ఆఫ్ ది డిజిటల్ కాయిన్స్. మార్చ్ 30th నుంచి చూస్తే, అంటే ఈ లాస్ట్ 3 months కూడా కాలేదు ఇంకా. సో ఈ లాస్ట్ 2.5-3 monthsలోనే 500% రిటర్న్ ఇచ్చాయట. సో దట్ షోస్ ది కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దీస్ కరెన్సీస్. కాకపోతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైనా మన మార్కెట్స్లో 15-20%తో రిటర్న్తో ఎవరైనా సాటిస్ఫై కాకుండా మాకు ఇంకా రిస్క్ తీసుకోగలం, మాకు మొత్తం డబ్బులన్నీ పోయినా పర్లేదు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇందులో ఎంత రిస్క్ ఉంటుందంటే, తాస్ అనే ఒక క్లోజ్ ఎండెడ్ ఫండ్, ఈ బ్లాక్ చైన్ మార్కెట్స్ అంటారు వీటిని, డిజిటల్ కాయిన్స్ని ఫ్లోట్ చేసే విధానాన్ని బ్లాక్ చైన్ మార్కెట్స్ అంటారు అన్నమాట. సో ఈ బ్లాక్ చైన్ మార్కెట్స్ తాస్ అనే ఒక క్లోజ్ ఎండెడ్ ఫండ్ ఈ మధ్య ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రైస్ 5 weeksలోనే డబుల్ అయిపోయింది. 5 వారాల్లో 100% రిటర్న్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే పడిపోయి జస్ట్ 2 daysలో 35% పడింది. సో ఇటువంటి స్టీప్ వాలటైలిటీ, చాలా హ్యూజ్ వాలటైలిటీ ఉండే విధానం ఇది. సో బిట్ కాయిన్స్తో పాటు ఇతర డిజిటల్ కాయిన్స్లో కూడా మేబీ రిస్క్ ఎపిటైట్ ఉన్నవాళ్ళు ఆ విధానం పట్ల కూడా మొగ్గు చూపవచ్చు. చాలా ఇంటర్నెట్లో ఆన్లైన్లో మనకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఆ కరెన్సీని ట్రేడ్ చేసే విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ దెమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింట్స్ ఈ కార్యక్రమంలో డిస్కస్ చేద్దాం అనుకుంది. ఇంకా మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా మెయిల్స్ కొన్ని తీసుకుందాం. లక్ష్మీకాంత్ మెయిల్ పంపించారు. సాటిన్ క్రెడిట్ అండ్ భారత్ ఫైనాన్షియల్, ఈ రెండు ఎలా ఉంటాయి? సాటిన్ క్రెడిట్ ప్రైస్ ఆయన రాయలేదు, భారత్ ఫైనాన్షియల్ రెండు కూడా క్వాంటిటీ మాత్రమే రాశారు. సో ప్రైస్ ఎందుకు దాచిపెట్టుకున్నారో తెలియదు. క్వాంటిటీ కాదండి, ప్రైస్ ముఖ్యం ఇక్కడ. మీరు 100 షేర్లు కొన్నారో 500 షేర్లు కొన్నా కానీ ప్రైస్ రావటం మర్చిపోవద్దు. బట్ ఓవరాల్గా ఎలా ఉంటాయి రెండు కూడా మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అండి. ఐ థింక్ మైక్రో ఫైనాన్స్ ఈజ్ ఫేసింగ్ సమ్ హెడ్ విండ్స్ అండి. ఎందుకంటే మనకి రీసెంట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్పుట్ పరంగా పడ్డాయి, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా వచ్చేసాయి. స్మాల్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్ and banking correspondents and NBFCs have also become suddenly very active across the country. సో అందుకని మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ మీరు ఒకవేళ కొన్నా కానీ, ఐ మీన్ రీసెంట్లీ మనకి భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో మాత్రం లాట్ ఆఫ్ నాయిస్ ఈజ్ బీయింగ్ హర్డ్. ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, ఇతరత్ర ఇంకొక బ్యాంక్ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేస్తారు. సో అవన్నీ న్యూస్ బేస్ స్పర్ట్స్ వస్తుంటాయి. సో ఒకవేళ మీరు కొంటే మాత్రం ఏదన్నా స్పర్ట్ వచ్చినప్పుడు ఇట్ క్యాన్ బి రిగార్డింగ్ ఎనీథింగ్. సో అటువంటిప్పుడు మీరు ఇందులోంచి బయటపడ్డం మేలని. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మైక్రో ఫైనాన్స్ స్పేస్ విల్ గెట్ ఇన్ టు సమ్ మార్జిన్ ప్రెషర్స్ గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్పచ్చండి. ఉదయ్ ఖమ్మం నుంచి అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా 17 రూపాయల్లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారట, బట్ ఇట్ బికేమ్ వెరీ లో అట. సో జిఎంఆర్ ఇన్ఫ్రా పరిస్థితి ఏంటి? షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఎలా ఉంది? పెరిగింది, మీరు కొన్న దగ్గర నుంచి మీరు పెరిగిందంటే ఈ షార్ట్ టర్మ్ అంటే చాలా రోజుల తర్వాత మీరు అంటే 17.20 కొంటే ఇప్పుడు 16.75 ₹1 ఆయన బాగా డీలా పడిపోతున్నారు. తర్వాత పెరిగింది కూడా పెరిగిందండి, 18-19 రూపీస్ దాకా వెళ్ళింది. ఓకే, మీరు హోల్డ్ చేయండి అండి. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ ఒక రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది 16 నుంచి 18 రూపాయలు. అయితే 18 రూపీస్ అనేది లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అండి. అది దాటింది, అయినా సరే మళ్ళీ మళ్ళీ ఇమీడియట్గా దాని బిలో రావడం కొంచెం ఆలోచించాలి నెక్స్ట్ ఫ్యూ డేస్లో. ఎందుకంటే లిక్విడిటీ ఉంది కాబట్టి 18 రూపీస్ కానీ దాటిందంటే ఈ స్టాక్లో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. లేదంటే క్లోజర్గా 18 రూపీస్కి వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసుకోండి మీ పొజిషన్. వెంకటేష్ అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ కొన్నారు 414 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అలాగే దీన్ని అమ్మేసి హెచ్పిసిఎల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి నిర్ణయం అనేది.
యాక్సిస్ బ్యాంక్ మేడ్ సమ్ గుడ్ ప్రాఫిట్స్ అండి. 414 రూపీస్లో కొన్నారంటే ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ డూ దట్. హెచ్పిసిఐలోకి షిఫ్ట్ అవ్వడం అనేది మంచిది, ఎందుకంటే క్రూడ్ రీసెంట్ టైమ్స్లో కూడా పతనం అవుతుంది కానీ పెరిగే సూచనలు ఏం కనిపించలేదు కాబట్టి ఐ థింక్ దే విల్ మేక్ మోర్ మనీ. సో ఇట్స్ అ గుడ్ స్విచ్. ఓకే, అబ్దుల్ నజీర్ మన విజయవాడ వర్క్షాప్ హాజరై చాలా విషయాలు తెలుస్తున్నారట. లో ఈక్విటీ కంపెనీస్ గురించి అడుగుతున్నారు ఆయన. అడ్వాంటేజ్ ఆఫ్ లో ఈక్విటీ కంపెనీస్ ఏంటి? షేర్ హోల్డర్ వెల్త్ క్రియేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి, ప్రొవైడెడ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ గుడ్, బిజినెస్ మోడల్ ఇవన్నీ ఉంటాయి. అన్ని లో ఈక్విటీ కంపెనీస్ కంప్లీట్లీ అవుట్ బీట్ చేస్తాయని చెప్పలేము, బట్ జనరలీ లో ఈక్విటీ ఉంటే ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంపెనీ బాగున్నప్పుడు ప్రైజింగ్ పవర్ అవన్నీ కూడా బిజినెస్ మోడల్ బాగుంది. లో ఈక్విటీ అండ్ జీరో డెట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ అవుట్ సైజ్ రిటర్న్స్ కంపేర్ టు హై ఈక్విటీ. హై ఈక్విటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందండి, నాట్ స్పెక్యులేషన్, ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎప్పటికప్పుడు ట్రేడర్స్ యాక్టివ్గా దాంట్లో ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటారు. దట్ కెన్ లీడ్ టు సమ్ యూనో ఎమోషనల్ ఆర్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అట్ ద ఇన్వెస్టర్ లెవెల్. ఒక్కొక్కసారి దే విల్ స్పెండ్ ఎ లాంగ్ టైమ్ టు గ్రో. లో ఈక్విటీ కంపెనీస్ కొద్దిగా మార్కెట్లో ఓవరాల్ మార్కెట్ బాగుంది కాబట్టి రిజల్ట్స్ పరంగా కొద్దిగా బాగుంటే మాత్రం చాలా షార్ప్ ప్రైజెస్ ఉంటాయి. దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ లో ఈక్విటీ కంపెనీ, ప్రొవైడెడ్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ గుడ్. సో ముందుగా కంపెనీ ఫండమెంటల్స్ చూడండి, తర్వాత ఈక్విటీ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈక్విటీ చిన్నదిగా ఉన్నంత మాత్రాన అన్నీ పెరిగిపోవండి. ఏదో ఐషర్ మోటార్స్ లేకపోతే ఇంకో కంపెనీ పెరిగింది కదా చిన్న ఈక్విటీ మీద, మిగతా అన్నీ అలాగే పెరుగుతాయని అనుకోకూడదు. కంపెనీ ఫస్ట్ బాగా పెర్ఫామ్ చేస్తుంటే అప్పుడు లో ఈక్విటీ విల్ హెల్ప్, బికాజ్ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ మంది వెంటబడుతూ ఉంటారు బాగుంది కదా కంపెనీ అని. ఆ టైంలో పెరుగుతుంటాయి స్టాక్స్. అంతేగాని డోంట్ జస్ట్ లుక్ ఎట్ ది ఈక్విటీ. ఈక్విటీ ఈజ్ ఓన్లీ 5th, 6th ఐటమ్గా కన్సిడర్ చేయాలి. దాని ముందు టాప్ లైన్ గ్రోత్ ఎలా ఉంది, బాటమ్ లైన్ గ్రోత్ ఎలా ఉంది, ఈ అంశాలన్నీ పరిశీలించండి. తర్వాత పవన్ నాదెండ్ల అడుగుతున్నారు, సోలార్ పవర్ స్టాక్స్ కొన్ని రికమెండ్ చేయమంటున్నారు, అలాగే సోలార్ ప్యానల్ మేకింగ్ స్టాక్స్ అట. I think only one company comes to mind అండి, అంటే స్వెలెక్ట్ ఎనర్జీ. బట్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 monthలో చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అది. గతంలో కూడా మనం చెప్పడం జరిగింది దాని గురించి. సో అలాగే వెబ్సాల్ ఎనర్జీ అని ఒకటి ఉందండి. అండ్ బోరోసిల్ గ్లాస్ మేక్స్ ఓన్లీ ద గ్లాస్ పెయిన్స్ ఫర్ ఫోటో వాల్టాయిక్స్, బట్ ఈవెన్ అది కూడా ఒక టర్న్ అరౌండ్ కేసు కింద మనం తీసుకోవచ్చు. సో ఇలా 2-3 కంపెనీస్ ఉన్నాయండి. సో ఆన్ డిక్లైన్స్ ఐ థింక్ యూ కెన్ గో ఫర్ సమ్ ఆఫ్ దీస్ షేర్స్. శ్రీధర్ అడుగుతున్నారు, వ్యాప్కో లాస్ట్ 1 yearగా 0 రిటర్న్స్ ఇచ్చిందట, ఏం చేయాలి ఇది? అంటే కొన్ని స్టాక్స్ మీరు అన్నట్టుగా ఏమైనా మార్కెట్ ఎంత పెరిగినా కూడా పార్టిసిపేషన్ అనేది లేదండి. అయితే వ్యాప్కో అనేది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. 5757లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. వాల్యూమ్స్ పరంగా తక్కువ జరుగుతాయి. మీరు 1 year ఆగారు కాబట్టి నెక్స్ట్ 6 to 8 months వెయిట్ చేయండి. ఇప్పుడే ఆటో రిలేటెడ్ స్టాక్స్లో మన మంచి బయింగ్ కనపడుతుంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి వ్యాప్కో పార్టిసిపేషన్ ఉండొచ్చు. డౌన్ సైడ్ రిస్క్ అయితే చాలా తక్కువ ఉందండి, కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. తర్వాత కళ్యాణ్ కుమార్ అడుగుతున్నారు, గెట్ ఇన్ ది స్టాక్ మార్కెట్ ఇనిషియల్లీ విత్ 10,000 రూపాయలతో ఆయన ఈ మార్కెట్లో ఎంటర్ అవుతారట, ఏ స్టాక్స్ పిక్ చేసుకోవాలి? సో కొత్తగా మీరు ఎంటర్ అవుతున్నప్పుడు 10,000 రూపాయలు అనేది ఈ మార్కెట్లో చిన్న సముద్రంలో ఇసుక రేణువు కంటే కూడా తక్కువ అండి. సో అంతటి చిన్న మొత్తాలతో మన మార్కెట్స్లో డాబుల్ చేయడం కష్టం. సో మీరు బెటర్ గో ఫర్ సమ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అందులో కొద్దిగా కొన్ని రోజులు చూడండి ఎలా జరుగుతుంది, మార్కెట్స్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత మీ ఎర్నింగ్స్ కెపాసిటీని బట్టి, మీ దగ్గర ఉన్న సేవింగ్స్ని బట్టి కొంచెం పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. సో 1000 రూపాయల కంటే ఎక్కువ స్టాక్లో వెళ్ళటం మంచిదా, 1000 రూపాయల కంటే తక్కువ స్టాక్లో వెళ్ళటం మంచిది, ఇలా మీరు ఏదో రాశారు. సో దీన్ని బట్టి కొంచెం మీకు ఇంకా అండర్స్టాండింగ్ తక్కువగా అనిపిస్తుంది మార్కెట్ సంబంధించి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఏదన్నా 1-2 IPOస్తో కూడా మీరు మీ ఖాతా ప్రారంభించవచ్చు. అక్కడ నుంచి చాలా ఈజీగా మీకు మార్కెట్స్ అర్థమవుతాయి. అర్థమైన తర్వాత రిటర్న్స్ కూడా వస్తాయి. రాధాకృష్ణ అడుగుతున్నారు, శ్రేయాస్ షిప్పింగ్ 300 షేర్లు ఉన్నాయట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? శ్రేయాస్ షిప్పింగ్ మీరు హోల్డ్ చేయండి అండి. రీసెంట్గా ఇది ఏంటంటే ఒక ఫాల్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అనేది ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది. మీరు హోల్డ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్కి శ్రేయాస్ షిప్పింగ్ హోల్డ్ చేయండి. స్టాక్ డౌన్ సైడ్ చూసుకుంటే మా అయితే బాగా కరెక్ట్ అయితే మార్కెట్ 280 దాకా రావచ్చు. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ మీతో హోల్డ్ చేయమని చెప్తాను. సో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి చాలామంది మనల్ని ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల
స్కీమ్లు ఉంటాయి, కొన్ని లార్జ్ క్యాప్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసే ఉంటాయి, కొన్ని అసలు మార్కెట్ క్యాప్తో సంబంధం లేకుండా మల్టీ క్యాప్ స్కీమ్స్, అవి లార్జ్ క్యాప్లో చేస్తాయి, మిడ్ క్యాప్లో చేస్తాయి, స్మాల్ క్యాప్లో చేస్తాయి, అన్ని రకాల మార్కెట్ క్యాప్స్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాళ్ళ క్రైటీరియా మార్కెట్ క్యాప్ కాదు, దేర్ క్రైటీరియా ఈజ్ వెదర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా, అలాగే బాగా చక్కటి వృద్ధి రేటు సాధించగలదా ఈ కంపెనీ, ఈ అంశానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తాయి. అటువంటి స్కీమ్స్లో మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ మల్టీ క్యాప్ 35 ఫండ్ చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ దీని నుంచి మనం చూస్తున్నాం. పేరుకు తగ్గట్టుగానే మల్టీ క్యాప్ 35 ఫండ్ అంటే మల్టీ క్యాప్ రకరకాల మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ 35 స్కీమ్స్కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ని పరిమితం చేసుకుంటాయి. కొన్ని స్కీమ్స్ 50-100 కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి, కొన్ని ఫోకస్డ్గా ఇలాగే ఓన్లీ 35 కంపెనీస్. బట్ పేరుకు 35 అయినా కూడా ఈ కంపెనీ ఎప్పుడు 22-23 స్టాక్స్ కంటే మించనివ్వదు తన పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీ సైజ్ని, అంటే నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ని. సో అది ఒక గుడ్ ఫండ్ మేనేజర్ చేసే పని. మన ఇన్వెస్టర్స్ అప్పుడప్పుడు పోర్ట్ఫోలియోస్ పంపిస్తారు, ఒక 30-40 స్టాక్స్ ఉంటాయి వాళ్ళ పోర్ట్ఫోలియోలో, వాటన్నింటినీ గందరగోళంగా అటు ఇటు షఫుల్ చేసుకోవటం చాలా కష్టం అవుతుందండి. సో ఈ పర్టికులర్ స్కీమ్ మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ మల్టీ క్యాప్ 35 ఫండ్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ మనం 1 ఇయర్లో చూస్తే ఎస్ఐపి చేసిన వాళ్ళకి 39% రిటర్న్ వచ్చింది, అలాగే లంసమ్ చేసిన వాళ్ళకి కూడా 35% రిటర్న్ వచ్చింది. 3 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఎస్ఐపిలో 25% రిటర్న్ వచ్చింది, అలాగే లంసమ్గా ఎవరైనా 3 ఇయర్స్ బ్యాక్ చేస్తుంటే 29% రిటర్న్ వచ్చింది. వేరే దీంతో కంపేరబుల్ స్కీమ్స్ లైక్ ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఇండో ఏషియా ఈక్విటీ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లోని నిఫ్టీ నెక్స్ట్ 50 కోటక్ సెలెక్ట్ ఫోకస్ ఫండ్, వీటితో కంపేర్ చేస్తే దిస్ హ్యాస్ గివెన్ అవుట్ సైజ్డ్ రిటర్న్స్. ఒక 4-5% వీటన్నిటికంటే కూడా బెటర్ రిటర్న్స్ ఎప్పటికప్పుడు ఇచ్చింది. అండ్ పోర్ట్ఫోలియోలో ఈ మధ్య యాడ్ చేసుకున్న స్టాక్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చూడటానికి. పెట్రోనెట్ ఎల్ఎన్జీని యాడ్ చేశారు పోర్ట్ఫోలియోకి, అలాగే అవెన్యూ సూపర్ మార్ట్స్, డీమార్ట్ అంటాం కదా, సో ఆ స్టాక్ను కూడా ఈ స్కీమ్ యాడ్ చేసుకుని పోర్ట్ఫోలియోకి. దాన్ని బట్టి మనం ఈ 2 కంపెనీస్కి ఈ స్కీమ్ ఎంత చక్కటి గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, రికార్డ్ హై దగ్గర సెన్సెక్స్ ఓపెన్ అయింది, అండ్ నిఫ్టీ కూడా 9683 8 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది, అండ్ 9700 బ్రీఫ్గా టచ్ చేసి వెనక్కి వచ్చింది. సో ఆఫ్కోర్స్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ ఈ 10 పాయింట్ల 20 పాయింట్లకు కూడా మనం కొత్త హైస్ రికార్డ్ కావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే స్ట్రాంగ్గా ఓపెన్ అయిన కౌంటర్స్లో క్యాడిలా హెల్త్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, అలాగే పిడిలైట్ పాజిటివ్గా ఓపెన్ అయింది మిడ్ క్యాప్స్లో. తర్వాత 9681 దగ్గర మనకు ఎన్ఎస్సి నిఫ్టీ కనిపిస్తుంది, అండ్ 9700 పైన జస్ట్ అలా బ్రీఫ్గా టచ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. భారత్ ఫోర్జ్ నెగిటివ్గా ఓపెన్ అయింది, 1.3% నష్టపోయింది. సో యునైటెడ్ స్పిరిట్స్ నిన్న బాగా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ ఇది, ఇవాళ 1.2% నష్టపోయింది. ఇలా కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది మనకు ఇండెక్స్ మూవ్స్ కంటే కూడా. తర్వాత కొన్ని ఈమెయిల్స్ కంటిన్యూ చేద్దాం. సీతారాం అడుగుతున్నారు, ఆయన పీవైటీ సబ్స్క్రైబర్ అట, మన షోని బాగా లైక్ చేస్తున్నారు అండ్ చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ చేసుకుంటున్నారట మన షోని చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, కీప్ వాచింగ్ అవర్ షో. తర్వాత శివకుమార్ తిరుపతి అడుగుతున్నారు, ఎన్ఈసిసి అట, నార్త్ ఈస్టర్న్ క్యారింగ్ కార్పొరేషన్, ఇది ఆయన షార్ట్ టర్మ్ కోసం ఐడెంటిఫై చేశారు, కొనుక్కోవచ్చా ఇది? ఇట్స్ ఎస్ఎంఎస్ బేస్డ్ స్టాక్ అండి, గత 6 monthsగా వస్తుంది, జస్ట్ అవార్డ్ ఇట్. ఒక కాలర్ లైన్లో ఉన్నారు సికింద్రాబాద్ నుంచి. హలో హలో అడగండి సార్. నమస్తే. 6 months మీ గురించి ఎంఎంటీసీ అండ్ ప్రైకాల్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఎంఎంటీసీ ఇంకొకటి ఏదన్నారు? ప్రైకాల్ అండి. ప్రైకాల్ యా. సో ఈ 2 6 months కోసమే కొంటారు ఆయన. రెండు కూడా 6 months వ్యూతో వద్దండి, రెండు కూడా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్. మరి ప్రికాల్ ఈ మధ్యకాలంలో ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు. ఎంఎంటీసీ కూడా వద్దని చెప్తానండి. ఎంఎంటీసీ కూడా రీసెంట్గా ఒక ర్యాలీ వచ్చి తర్వాత ర్యాలీలో సస్టైన్ కాలేక మళ్ళీ ఇప్పుడు డౌన్ సైడ్ చూసాము. ఈ మధ్యకాలపు స్లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రెండు కూడా 6 months వ్యూకి మీరు అవాయిడ్ చేయమంటారు. వేరే స్టాక్స్ని, వేరే సెక్టర్ని, ప్రాబ్లీ ఫార్మా స్టాక్స్ నెక్స్ట్ 6 to 8 monthsలో ఇక్కడి నుంచి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ర్యాలీ స్టార్ట్ అయిందండి, వాటిలో మీరు కొంచెం యాక్టివ్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తారు. తర్వాత తమిళనాడు నుంచి రాజేశ్వరి లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నాకు గతి అండ్ గేట్వే డిస్ట్రిక్ట్ ఉంది సార్, అవి రెండు కూడా లాసెస్లో ఉన్నా. ఈ జిఎస్టీ గురించి వెయిట్ చేస్తున్నా సార్, ఎప్పుడు సేల్ చేయమంటారు? గతి ఒకటి, ఇంకొకటి ఏదన్నారు? జిడిఎల్ సార్, గేట్వే డిస్ట్రిక్ట్. గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్. సో
సో రెండు కూడా జిఎస్టీ రిలేటెడ్ స్టాక్స్ అయినా కూడా అది వచ్చిన తర్వాత జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అది వచ్చిన తర్వాత బెనిఫిట్స్ ఎక్కువ కావడానికి టైం పడుతుందండి. మీరు చాలా పేషెన్స్తో ఉండాల్సిన స్టాక్స్ ఇవి. Yeah, last 1.5-2 years నుంచి the same case with many investors అండి. I don't think immediately Gateway District Parks management మంచిది, ఇట్స్ a good stock, బట్ ఈక్విటీ పరంగా కొద్దిగా పెద్దదండి. అండ్ ఇవన్నీ కూడా రోల్ అవుట్ అవ్వడానికి అండ్ ఫర్ దెమ్ టు మేక్ ప్రాఫిటబిలిటీ ఇట్ టేక్ లాంగ్ టైం, మేబీ 1.5-2 years పడుతుంది. సో వీటిలో మీరు ఎక్కడన్నా స్పర్ట్ వచ్చినప్పుడు అమ్మేసి బయట అన్న పడండి, లేకపోతే యూ కెన్ గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ ఐ థింక్ మేనేజ్మెంట్ వైజ్ ఇస్ డెఫినెట్లీ ఎ మచ్ బెటర్ కంపెనీ దెన్ గతిలో మనం చూసాం దేర్ వాజ్ లాట్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఆల్సో. బట్ ప్రస్తుతం మాత్రం మీరు అందులోంచి షిఫ్ట్ అవుదాం అనుకుంటే గతిలోంచి షిఫ్ట్ అవ్వండి, బట్ గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. తర్వాత ఇందాక మనం అనుకున్న మోతిలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ మల్టీ క్యాప్ 35 ఫండ్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తాం అనుకున్నాం కదా. దీనిలో ఎవరు కూడా లంసమ్గా చేయొద్దండి. దే కీప్ ఇన్వెస్టింగ్ మనీ అనే రెగ్యులర్ బేసిస్, ఎస్ఐపి లేదా ఎస్టీపీ లాంటివి, అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లాంటి విధానాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అవుతుంది. తర్వాత ఒక మెయిల్ వచ్చింది, సంతోషి అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూ చిప్ జేఎం కోర్ 11 గ్రోత్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్లో ₹1,00,000 చొప్పున ఒక్కొక్క స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారు. మంచివేనా? దేర్ ఆల్ ఓకే కైండ్ ఆఫ్ బాగానే చేస్తున్నాయండి అన్నీ కూడా. కాకపోతే మీరు లంసమ్గా చేశారు ఒకటి. రెండవది ఒకటి థిమాటిక్ ఫండ్లో ఉన్నారు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్. దీనిలో మీకు వోలటైల్ రిటర్న్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి బ్యాంకింగ్ సెక్టర్ అంతా లైమ్లైట్లో ఉన్నప్పుడు మంచి రిటర్న్స్ కనిపిస్తాయి. ఒకసారిగా సెక్టర్ కొంచెం బ్యాక్ బర్నర్కి వెళ్ళిపోయినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, ఎన్ఏవి తగ్గుతుంది. సో ఈ వోలటైలిటీని మీరు తట్టుకోగలను అనుకుంటేనే ఇందులో ఉండండి. అదర్వైజ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఏ లార్జ్ క్యాప్ డైవర్సిఫైడ్ స్కీమ్స్ అండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, యా మీ పేరండి? నా పేరు సివి రమణ అండి. యా అడగండి. నాకు బాలాగారికి ఒక చిన్న క్వశ్చన్ అండి. ఆయన రికమెండేషన్ ప్రకారం నేను నాట్కో ఫార్మా తీసుకున్నాను ₹475. వెరీ గుడ్. అది 850కి వచ్చాక కొన్ని అమ్మానండి, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు అది ₹100 టచ్ అవటం చూసాము. మళ్ళీ అవుతుందా? కొన్ని యాడ్ చేసుకోమంటారా? ఉన్నప్పుడైనా అమ్మొచ్చా వాటిని? సో ఇప్పటికిప్పుడు నాట్కో ఫార్మా అమ్ముకోవచ్చా లేదా ₹1000 టార్గెట్తో మళ్ళీ హోల్డ్ చేయొచ్చా? అండ్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి, ఎందుకంటే ఉన్న వాటిలో వీళ్ళ పోర్ట్ఫోలియో ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ డెఫినెట్లీ ఆంకాలజీకి చెందిందండి. కాబట్టి ఇవన్నీ హై ప్రైస్ మెడిసిన్స్. సో డొమెస్టిక్ మార్కెట్లోనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ ఇటువంటి మెడిసిన్స్కి పెద్దగా మనకి ప్రైస్ క్యాప్ అనేది ఎక్కువ ఉండవండి. సో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటారు, కానీ ఇటువంటి ఆంకాలజీ బేస్డ్ దానికి ఇట్స్ వెరీ హై ప్రైస్ మెడిసిన్స్. సో వీళ్ళకి అంతగా యూఎస్ఎఫ్డి నుంచి కూడా చుక్క ఎదురు కాలేదు. సో ఒక చిన్న మైనర్ అబ్జర్వేషన్స్ ఒకప్పుడు ఉంటే అది కూడా దే సక్సెస్ఫుల్లీ ఓవర్కమ్ దట్. సో ఆ కాంటెక్స్లో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. మీరు కొద్దిగా 850లో ప్రాఫిట్ బుక్ చేశారు, 400 ఆడ్ లెవెల్స్లో కానీ దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మిగతా ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ హోల్డ్ ద స్టాక్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years విల్ మేక్ గుడ్ మనీ. విజయవాడ నుంచి శివప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్తే అండి, అడగండి సార్. నోసిల్ రేట్లో బై చేయొచ్చా? ఏమండి? నోసిల్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఒక 1.5 year వచ్చా. ఓకే. నోసిల్ ఆల్రెడీ ₹60 నుంచి నాన్ స్టాప్గా లాస్ట్ ఒక 6 monthsలో కానీ చూసుకుంటే డబుల్ అయిపోయిందండి. మీరు అయినా కూడా బై చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే రబ్బర్ కంపెనీస్, టైర్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చి అక్కడి నుంచే ఉంది, 60% అనమాట. మీరు హోల్డ్ చేయండి. తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ పడ్డం అనేది కూడా దీనికి పాజిటివ్ అంశము. ఫండమెంటల్ బాగున్నాయి, రిజల్ట్ బాగున్నాయి. లాంగ్ టర్మ్ కోసం మీరు కొనుక్కోమని చెప్తాను. కార్తీక్ మెయిల్ పంపించారు, ఆయన పోర్ట్ఫోలియో పంపించారు మనకు. జనవరి 2017 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారట మార్కెట్స్లో. బీఈఎల్ కొన్నారు, 8.6% నష్టంలో ఉన్నారు. పిఓబి ఫ్లాట్గా ఉంది, నో లాస్ నో ప్రాఫిట్. ఇంజనీర్స్ ఇండియా ఒక 5% నష్టంలో ఉన్నారు. హిందుస్థాన్ కాపర్ 3.5% నష్టంలో ఉన్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ అలాగే కేపీఐటీ వీటిలో నష్టంలో ఉన్నారు. ఒక నేషనల్ ఎన్బిసిసి మాత్రం 2.6% ప్రాఫిట్లో ఉన్నారు. అలాగే ఎన్సిసిలో కూడా 9% నష్టంలో ఉన్నారు. ఏం చేయాలి ఇవి? I think KPIT లాంటివి ఐ థింక్ ద స్మాల్ క్యాప్ ఐటీ సెక్టర్ కంపెనీస్ అండి. అండ్ JSW స్టీల్ ఒకటి మీరు అన్నారు. మిగతా మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో కన్సిస్ట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో మీరు ఇండివిజువల్ కంపెనీస్ కానీ అంటే బీఈఎల్ అది స్ప్లిట్ ముందర బాగా షార్ప్ రన్అప్ చూసామండి. సో ఇటువంటి దానికంటే మీరు సిపిఎఫ్
పబ్లిక్ సెక్టర్ ఫండ్స్ అండర్టేకింగ్ ఒక ETF ఉంది, అది దాంట్లో SIP చేసుకుంటే విల్ గెట్ బెటర్ రిటర్న్స్ అండి. సో ఇటువంటి JSW స్టీల్ ఐ థింక్ దే విల్ డూ వెల్. ఉన్న స్టీల్ కంపెనీస్ అన్నింటిలోకి ద మోస్ట్ ప్రాఫిటబుల్ గ్రూప్, అది మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ కూడా అది. KPIT లాంటి మాత్రం ఐ థింక్ ఇన్ ఎస్పర్ట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ప్రస్తుతానికి KPIT, NCC ఈ రెండింటిలోంచి మీరు ఎగ్జిట్ కావచ్చండి. మేబీ ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి, తర్వాత ఆ మనీని మేబీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏ బెటర్ కంపెనీ. అదర్వైజ్ మిగతా పోర్ట్ఫోలియో యూ కెన్ రిటైన్ అండి. తర్వాత సుకృత అడుగుతున్నారు, రిలయన్స్ క్యాపిటల్ తీసుకుంటారట, 1 year వ్యూతో తీసుకోవచ్చు. అలాగే PNB ఉన్నాయి 153లో, BOB 178లో ఉన్నాయి. PSU బ్యాంక్స్ అన్ని ప్రెషర్లో ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. చూడండి, మీరు అన్నట్టుగా PSU బ్యాంక్స్ ఫస్ట్ హాఫ్లో రిజల్ట్లో బాగా ఇచ్చాయి, తర్వాత సెకండ్లో వచ్చిన లాస్ట్ మనకి కొన్ని రోజులకు వచ్చిన రిజల్ట్ బాగాలేని కారణంగా అన్ని PSU బ్యాంక్స్ కొంత హయ్యర్ లెవెల్స్లో మనకి సస్టైన్ కావట్లేదండి. అయితే మీరు ఉంచండి, ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఏవైతే వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ ఉన్నాయో వాటిలో మనీ రావడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ అయితే మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే కొన్ని PSU బ్యాంక్స్ని హోల్డ్ చేయడం మంచిదేనండి. తర్వాత రిలయన్స్ క్యాపిటల్ విషయానికి వస్తే, రిలయన్స్ క్యాపిటల్ మళ్ళీ డెట్ కంటే రిలయన్స్ క్యాపిటల్ అని కాదు, ఓవరాల్గా ADAG గ్రూప్ మొత్తం కూడా చాలా డెట్లో ఉంది. డెట్ కన్సర్న్తో ఈ మధ్య బాగా పడిందండి. మీరు ఇదే ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలంటే వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి రిలయన్స్ క్యాపిటల్ అయితే వద్దండి. రవికిషోర్ పవర్ గ్రిడ్ కొన్నారు 100 రూపాయల్లో, దీని నుంచి బజాజ్ ఫైనాన్స్ ఆర్ క్యాపిటల్ ఫస్ట్కి షిఫ్ట్ కావచ్చా? I think power grid will do well in future అండి. ఎందుకంటే పవర్ జనరేషన్ మనం టుడే వీఆర్ ఆల్మోస్ట్ సర్ప్లస్ పవర్ నేషన్, అండ్ డెఫినెట్లీ పవర్ గ్రిడ్ అనేది ఇట్స్ నాట్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అండి. అండ్ ఎటువంటి ఫార్మ్ ఆఫ్ పవర్ అయినా కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, సోలార్ అయినా, విండ్ అయినా, థర్మల్ అయినా, ఏదైనా కానీ పవర్ గ్రిడ్ విల్ డూ వెల్. సో అడిషనల్ క్యాపిటల్ ఉంటే యూ కెన్ చూస్ వన్ ఆఫ్ దోస్ 2 షేర్స్ అండి. పవర్ గ్రిడ్ అంటే ఇది వన్ వే పెరిగే షేర్ కాదు, కొద్దిగా ఎక్కడైనా స్పర్ట్స్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, తప్పకుండా మీకు తక్కువలో దొరుకుతుంది ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం. బట్ పవర్ గ్రిడ్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద పోర్ట్ఫోలియో. SVS రావు కూడా అదే అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ఆయన ఈసారి కాల్ ఆప్షన్ తీసుకున్నారు పవర్ గ్రిడ్లో, 205 జూన్ కాల్ ఆప్షన్ తీసుకున్నారు. తర్వాత కర్ణాటక బ్యాంక్ జూన్ ఆప్షన్ 180 కాల్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఏం చేయాలి 2? పవర్ గ్రిడ్ ఎంత ఆప్షన్? 205. పవర్ గ్రిడ్ మీరు హోల్డ్ చేయండి అండి. పవర్ గ్రిడ్ రీసెంట్గా మీకు స్టడీగా, అంటే ఒక చిన్న డౌన్ ట్రెండ్ నుండి స్టడీగానే ఉంది. మీరు 202 ఆ లెవెల్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో 212 ఆ లెవెల్ క్రాస్ కావచ్చు. క్రాస్ అయినప్పుడు మీరు 220 వైపు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ప్రవీణ్ దామా అడుగుతున్నారు, అప్కమింగ్ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో బిగినర్స్కా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కా? పూర్తిగా బిగినర్స్కి కాదు, అలాగని చెప్పేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాదండి. కొంతవరకు బిగినర్స్కి డెఫినెట్లీ ఉపయోగంగా ఉంటుంది. అలాగే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మేమేం చెప్పగలమండి. సో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మేము చెప్పగలిగినవి చాలా తక్కువ ఉంటాయి పాయింట్స్. మేబీ వీ కెన్ యాడ్ సమ్ వాల్యూ టు ఇట్. అదర్వైజ్ ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అన్న ఎజంప్షన్ ఉంటే మాత్రం మేము ఎంతవరకు జస్టిఫై చేయగలమో మాకు తెలియదు. బట్ అదర్వైజ్ బిగినర్స్ అండ్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మన అనలిస్ట్ ఇచ్చే చిట్కాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుసుకోవచ్చు. ఈవెన్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుసుకోవాలి కదా. సో వాళ్ళకు కూడా మన అనలిస్ట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్ళ షేరింగ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ అనేది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు ట్రై టు అటెండ్ బోత్ ది సెషన్స్ అండి, 10th and 11th రోజు. సో టెక్నికల్ సంబంధించి మన రంజిత్ అడుగుతున్నారు, ఏదో బుక్ అన్నారు, అది ఎలాగా మాకు రావటం అనేది. సో ఈ వర్క్షాప్ అయిన తర్వాత ఎవరికైనా ఆ బుక్ కావాలనుకుంటే మనం దాన్ని కొరియర్ చేసే ప్రయత్నం చేద్దామండి. తర్వాత రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, నెట్లింక్స్ నిన్న సలహా ఇచ్చాం మనం ఆల్రెడీ, డోంట్ టచ్ దిస్ షేర్ అని ఆయన మళ్ళీ మెయిల్ పంపించారు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం కూడా మించిపోయింది. చివరికి ఏదైనా ట్రేడర్స్కి ఏదైనా అడ్వైజ్ ఇస్తున్నారు? మార్కెట్స్ స్టడీగానే ఉన్నాయి. ప్రస్తుతానికి మిడ్ క్యాప్లోనే యాక్షన్ కొనసాగే అవకాశం ఉందండి. వాటి వైపు వెళ్ళమంటాను. కొంచెం మెటల్స్ స్టాక్స్లో కొంత వీక్నెస్ అనేది కొంచెం రావచ్చు, వాటిని హయ్యర్ లెవెల్స్లో, తర్వాత PSU బ్యాంక్స్ని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. ఫార్మా స్టాక్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాడిలా ఒకటి, గివెన్ గ్లెన్మార్క్ ఫార్మాను కూడా డే పరంగా పిక్ చేసుకోమంటాను. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకు మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.